ఓడించలేదని పునరుత్థానము ధృవీకరిస్తుంది. అవునా? అదే రీతిగా మన ప్రభు మృతుల్లో నుండి తిరిగి అందటికి చనిపోని వారిలో ఆది సంభూతుడిగా ఉన్నాడని రుజువు చేస్తుంది. పునరుత్థానం దేవుని శక్తిని ప్రదర్శిస్తుంది. పునరుత్థానము దేవుని శక్తిని ప్రదర్శిస్తుంది. అదే శక్తి మన మన పునరుత్థానాలకు హామీ ఇస్తుంది. ఏ శక్తి? ఆ పునరుత్థాన శక్తి అనేది మన పునరుత్థానానికి కూడా హామీ ఇస్తుంది. అవునా కదా? ఈ పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసములకు చెల్లుబాటునిస్తుంది. ఈ పునరుత్థానం అనేది క్రైస్తవ విశ్వాసములకు చెల్లుబాటునిస్తుంది. ఇది గత ఆదివారం మనం గమనించాము. ఇప్పుడు మనము నూతనంగా దీని కంటిన్యూషన్లోనే ఈ పునరుత్థానం నిజం కాకపోతే అపోస్తులు చెప్పినది అసత్యము. ఏంటండి? ఈ పునరుత్థానము నిజం కాకపోతే అపోస్తులు చెప్పినది అసత్యము. అపోస్తులు ఏం బోధించారు చెప్పగలరు? అపోస్తులు ఏం బోధించారండి? అపోస్తులు ఎవరి బోధన బోధించారు? అపోస్తుల బోధ ఎవరిది? చూడండి, అపోస్తులు బోధించింది తండ్రిది, క్రీస్తుది. ఆ తర్వాత అపోస్తులు బోధించారు. ఆ తర్వాత ఆదిమ క్రైస్తవులు బోధించారు. ఇప్పుడు మనం కూడా ఇదే బోధన మనం అనుసరిస్తున్నాం. అవునా? అంటే ఈ యొక్క పునరుత్థానం అనేది నిజం కాకపోతే, అబద్ధమైతే ఎవరు అబద్ధమై ఉండాలి? క్రీస్తు అబద్ధమై ఉండాలి, తండ్రి అబద్ధమై ఉండాలి. అవునా? అదేనా పరిశుద్ధ గ్రంథం మనం తెలిపేది? కానీ ఎప్పుడు కూడా క్రీస్తు అబద్ధమా అంటే క్రీస్తు అబద్ధికుడు అంటే కాదు, తండ్రి అబద్ధికుడు అంటే కాదు. కాబట్టి అపోస్తులు బోధించినది సత్యము, నిజమై ఉన్నది. అదే పౌలు గారు తన పత్రికల ద్వారా ఆయన సువార్త ప్రకటించినటువంటి అనేక ప్రదేశాల్లో ఆయన ప్రకటిస్తూ ఉంటాడు. మేము బోధించినది మా బోధ కాదు, క్రీస్తు మాకు ఏదైతే బయలుపరిచాడో దానినే మేము బోధిస్తున్నాము. ఏంటంట? క్రీస్తు ఏదైతే బయలుపరిచాడో, క్రీస్తు ఏదైతే బోధించమని చెప్పాడో దానిని మేము బయలుపరుస్తున్నాము. మరి నేటి క్రైస్తవ సమాజం వంటి బోధకులు కానీ వినే విశ్వాసులు కానీ ఎవరైనా మేము క్రీస్తు బోధించినదే, మేము క్రీస్తు ప్రకటిస్తున్నాము, మేము క్రీస్తు బోధించినదే మా చెవుల ద్వారా వింటున్నామని ఎవరైనా ఎంతమంది చెప్పగలరండి భూమి మీద? ఒకవేళ మేము క్రీస్తు బోధిస్తున్నాము, అదే ప్రకటిస్తున్నామని చెప్పినట్లయితే సంవత్సరానికి 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారము ఈ పునరుత్థానాన్ని గురించి సంతోషిస్తారా? క్రీస్తు బోధ ఏమైనది? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు అంటే అన్ని ఆదివారాలు సంతోషించాలి. అర్థమవుతుందా? అన్ని ఆదివారాలు ఆయనకు కృతజ్ఞతగా జీవించాలి, అన్ని ఆదివారాలు ఆయన్ను కొనియాడాలి, అన్ని ఆదివారాలు ఆయన పట్ల సంతోషించాలి. మరి ఒకసారి ఆలోచన చేసుకోండి, నేటి క్రైస్తవ సమాజం వంటి విశ్వాసులు ఎంతమంది నిజంగా క్రీస్తు బోధను అనగా తండ్రి బోధను వాళ్ళు అనుసరిస్తున్నారు, ఆచరిస్తున్నారు, పాటిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి అపోస్తులు బోధించిన బోధ వారు ఏది కూడా అసత్యమై లేదు. అందుకోసమే పునరుత్థానం గురించి స్పష్టంగా పదే బోధించబడింది. పునరుత్థానం గురించి
స్పష్టంగా పదే పదే బోధించబడింది అపోస్తుల చేత. అవునా? అపోస్తులు బోధిస్తేనే మనకు తెలిసింది. ఏమండి? చూడండి 2వ అధ్యాయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం నుంచి 32 వరకు. చదవగలిగిన వారు సహోదరులు చదివి సహాయపడవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. రెండవ అధ్యాయం 22 నుంచి 32 వరకు. ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి. ఇశ్రాయేలు వారులారా అంటే ఎవరిని గురించి? దేవుని జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని జనాంగానికి తెలియజేస్తున్నాడు. ఈ మాటలు వినుడి. ఏ మాటలు? దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఏం చేశారు? దుష్టుల చేత. బందిపోటు దొంగలు పక్కనున్నా కూడా ఎవరిని విడిపించమని కేకలు వేశారు. బందిపోటు దొంగలు విడిపించమని కేకలు వేశారు. ఎవరిని సిలువేయమని కేకలు వేశారు. క్రీస్తుని సిలువేయమని కేకలు వేశారు. ఇప్పుడు మనం కూడా అంతే. మనం ఇంకా ఘోరమైన స్థితిలో ఉన్నాం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాల్సి పునరుత్థాన దినాన దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినా కూడా దేవుని కంటే ఎక్కువగా వారిని నువ్వు గణపరుస్తున్నావని అర్థము. పరిశుద్ధ గ్రంథ లేఖన ప్రకారము దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత, ఫుడ్ పాయింట్ లో ఉంటుంది చూడండి, అక్రమకారుల చేత శిలువ వేయించి చంపితిరి. గనుక మరణం ఆయనను బంధించి ఉంచుట ఎంతదంట? మరణం ఆయనను నిజంగా 3వ దినాన లేవడం అనేది అంటే ఫస్ట్ 2 రోజులు కూడా లేవటం చేతగాక శక్తి లేక 3వ దినాలు లేచిండంటారా? కాదండి. అది తండ్రి ప్రణాళిక అయినది, అది తండ్రి చిత్తమైనది. అర్థమవుతుందండి? ఇక్కడ చాలా లోతైన జ్ఞానం ఉంది, లోతైన భావం ఉన్నది దీనికి. 3 దినాలంటే లాజర్ను చూపిస్తున్నాడు. అవునా? లాజరును 4వ దినాన లేపాడు. అవునా? అయితే కుళ్ళు పట్టిపోయినటువంటి అంటే ఆ మట్టిలో కలిసిపోయినటువంటి ఆ యొక్క లాజరును దేవుడు క్రీస్తు ప్రభు ఎలాగైతే లేపాడో, క్రీస్తు ప్రభు కూడా 3వ దినాన 2 దినాలంటే ఆల్మోస్ట్ ఆ యొక్క మట్టిలో కలిసిపోయినటువంటి ఆయనను దేవుడు తిరిగి లేపాడు. అది ఆయనకున్నటువంటి శక్తి, అది ఆయనకున్న బలము. దేవునికి అంత బలం ఉన్నది, దేవునికి అంత శక్తి ఉన్నది. కాబట్టి మరణం ఆయనను బంధించలేదు. చూడండి, ఆయనను మనుషులు ఒకరిద్దరు దొర్లించలేని ఆ రాయిని, పెద్ద బండరాయిని ఆ సమాధిపై ఉంచారు. వాస్తవంగా చనిపోయి 3 దినాలైనటువంటి వ్యక్తి ఆ బండను లేపగలదా? దొర్లించగలదా? ఏమండి? ఆ శక్తి, బండను దొర్లించే శక్తి ఎవరికి మాత్రమే ఉన్నది? దేవునికి మాత్రమే ఉన్నది. ఆయనను గూర్చి దావీదు ఇట్లన్నో, నేను ఎల్లప్పుడూ నా ఎదుట
ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఎప్పుడు కదల్చబడము? మనం కూడా దావీదు మాదిరి ఎప్పుడు కదల్చబడము? ఆయన పునరుత్థాన ప్రభావమును నిజంగా గ్రహించి ప్రతి ఆదివారమును సంతోషించినప్పుడే. అవునా? కావున నా హృదయము ఉల్లసించను, నా నాలుక ఆనందించను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. ఎప్పుడు నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది మన శరీరము? యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ప్రభావమును నిజంగా గ్రహించినప్పుడు. చూడండి ప్రియులారా, ఏదైనా ఒక విషయం గురించి పై సంగతులు పై విషయాలు మనకు తెలిసినప్పుడు మనం కొద్దిగా టెన్షన్గా ఉంటాం, అవునా? లేదంటే మనసులో బాధగా ఉంటుంది. ఒకవేళ పూర్తిగా దాని గురించి సమాచారం ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్స్ రాసే విషయంలో ఆ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ కనుక వాళ్ళు కొద్దిగా చదువుకొని వెళితే వాళ్ళలో టెన్షన్ ప్రారంభమవుతుంది. అదే వాళ్ళు పూర్తిగా చదువుకొని డీటెయిల్గా చదువుకొని వెళ్ళినటువంటి ఏ స్టూడెంట్ కూడా ఆ పేపర్ ఎంత టఫ్గా వచ్చినా కూడా, ఎంత డిఫికల్ట్గా వచ్చినా కూడా టెన్షన్ పడ్డాడు. ఎందుకో తెలుసా? అతను పూర్తిగా చదువుకొని వెళ్ళాడు కాబట్టి. మరి పునరుత్థాన ప్రభావం గురించి నామకాత క్రైస్తవ మాదిరిగా మనము మిడిమిడి జ్ఞానాన్ని కలిగి ఉందామా? దేవుడు తన పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో తెలియజేసిన రీతిగా సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగి ఉందామా? లేదంటే ఎటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాము అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఎప్పుడు? పునరుత్థాన ప్రభావమును నిజంగా మనం గ్రహించినప్పుడు. మన ఆత్మను పాతాళములో ఉంచడం ఎప్పుడు తెలుసుకోవాలి మనం? పునరుత్థాన ప్రభావము. పునరుత్థాన ప్రభావం మనం ఎప్పుడు తెలుసుకోవాలండి? పునరుత్థాన ప్రభావము భూమిపై ఉన్నప్పుడే తెలుసుకోవాలా? లేదంటే భూమి దాడిపోయిన తర్వాత, మరణించిన తర్వాత తెలుసుకోవాలా? ఏమండి? భూమిపై ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఇక మన జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా పనిచేస్తున్నప్పుడే, అంటే గ్రహించగల మనసు ఉన్నప్పుడే మనము తెలుసుకోవాలి. అవునా? ఉదాహరణకు ఒక 65-70 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమవుతుందండి? మనకు మతి మరుపు వస్తుంది, సరిగా అవగాహన చేసుకోలేము. మరలా మనం ఎలాగ తయారవుతాము? చిన్నబిడ్డలు ఎలాగుంటారండి, అలాగ తయారవుతాము. అప్పుడు ఈ పునరుత్థాన ప్రభావమును మనము తెలుసుకోలేము పూర్తి స్థాయిలో. కాబట్టి మనం భూమి మీద ఉన్నప్పుడే తెలుసుకోవాలి. మన శరీర అవయవాలన్నీ మనకు సహకరిస్తున్నప్పుడే తెలుసుకోవాలి. మనకు సహకరిస్తున్నప్పుడే తెలుసుకోవాలి. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవ మార్గంలో తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపిదవు. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను, అతని సమాధి నేటి వరకును మన మధ్యను నున్నది. అతడు ప్రవక్త అయి ఉండేది గనక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకను పెట్టుదును అని దేవుడు తనలో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడిరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియో ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. దేని గురించి చెప్పిండు? ఎవరు చెప్పాడు? ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు దావీదు ఉన్నదా? మరి దావీదుకి ఎలా తెలిసిందండి?
అంటే దావీదుకి ఎలా తెలిసింది? దావీదును బట్టి దేవుడు ఏమన్నాడు? దావీదుని వచ్చి నా హృదయానుసారుడు అన్నాడు. అంటే దేవుని యొక్క సమస్తమైన ఆలోచనలు, సంకల్పం అంతా దావీదు ఎరిగి ఉన్నాడనేనా దీని అర్థము? మరి ఇవాళ నీవు నేను ఎరుగుతున్నామా? ఇక్కడ కూర్చున్న మనందరిలో ఎంతమంది పూర్తి స్థాయిలో దేవుని సంకల్పాన్ని ఎరిగి ఉన్నాము? ఎరిగి ఉన్నటువంటి నీవు నేను ఎంత మటుకు దాన్ని అనుసరించే వారిగా ఉంటున్నాము? ప్రకటింపబడక మునుపే దావీదు పునరుద్ధానమును ఎరిగి ఉన్నాడు. దాని గురించి ప్రకటన చేయించున్నాడు, ప్రకటిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఆ పునరుద్ధానం అపోస్తులు మనకు బోధించారు. ఎన్నో మాటలు మనం వింటున్నాం పునరుద్ధానాన్ని గురించి, కానీ మనం గ్రహించలేకపోతున్నాం, అనుసరించలేకపోతున్నాము. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇదంతా కూడా ఈ 2వ అధ్యాయం 28 నుంచి 32 వరకు కూడా, 22 నుంచి 32 వరకు కూడా పునరుద్ధాన ప్రభావం మనకి నిజంగా గ్రహిస్తే, గమనిస్తే జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా. ఇదే మాటను మనము 17వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా గమనిస్తే, 17-18 అపోస్తుల కార్యములు. ఎపికూరీల్లోను స్తోయికులలో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. ఎవరితో? పౌలు గారితో వాదించారు. ఏమని? కొందరు వదలబోతూ చెప్పున్నది ఏమిటని చెప్పుకుంది. ఏమన్నారు? సత్యాన్ని ప్రకటిస్తుంటే వదలబోతూ చెప్పున్నది ఏమని అది వారు వాదించిరి, చెప్పుకున్నారు. అతడు యేసును గూర్చి పునరుద్ధానమును గూర్చి ప్రకటించిన గనక మరికొందరు వీడు వేరే వారిని ప్రచురించున్నాడని చెప్పుకుంది. నిజమేనా? పౌలు గారి పని అదేనా? మరి యేసు క్రీస్తుని గురించి ప్రకటించకపోతే నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అని ఎందుకంటాడు? ఎలాగనగలడు? అవునా కదా? ఈవేళ కూడా ఆ పునరుద్ధానమును ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుడని తెలియజేస్తుంటే తెలియని వారికి ఇలాగే అంటున్నారు. ఏం మీరు పునరుద్ధానం గురించి సంతోషించరా? దేవుడు తిరిగి లేస్తే మీకు సంతోషం లేదా? మీరు పండుగ చేసుకోరా, ఆనందించరా అని చెప్తా ఉంటారా, ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, సత్యం అనేది చేదుగా ఉంటుంది. సత్యం అనేది చేదుగా ఉంటుంది. కానీ చేదు మన జీవితానికి, భౌతిక జీవితానికి, ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. చేదు మన భౌతిక జీవితానికి, ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ యొక్క పునరుద్ధానం అనేది మనలను నీతిమంతులుగా తీర్చకు అనుమతిస్తుంది. ఏంటిదంట? రోమపత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు చదవండి. 4:22 నుంచి 25. ఈ పునరుద్ధానం అనేది మనలను ఏం చేస్తుందంట? నీతిమంతులుగా తీరుస్తుందంట. నీతిమంతులుగా తీరుస్తుంది. చదవలేరా? 4వ అధ్యాయము 22 నుంచి 25 వరకు.
అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిన, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా రాయబడిను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను. ఎందుచేత అనేది మనం పైన ఆ యొక్క 17వ వచనం నుంచి చదువుకుంటే అర్థమవుతుంది. ఎందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది అనేది, ఎందుచేత అతనికి నీతిగా ఎంచబడింది అనేది. ఇంకా ఏమన్నాడు? అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు కానీ ఎందరి నిమిత్తం అంట? మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును. అంటే భూమి మీద ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా ఈ పునరుత్థానం అనేది ఏం చేస్తుందంట? నీతిమంతులుగా తీస్తుంది. నీతిమంతులు ఎక్కడుంటారు? దేవునికి పరలోకంలో తీర్పునాడు. ఎడం భాషనా కుడి భాషనా? కాబట్టి నీతిమంతులుగా ఉంటే మాకేంటండి ప్రయోజనం? ఆల్రెడీ మేము భూమి మీద నీతిమంతులుగానే ఉన్నాం అనుకోవద్దండి. ఆ నీతి వేరు, ఈ నీతి వేరు. ఎందుకంటే మనం నీతిమంతులుగా తీర్చబడకుండా మనకు దేవునితో సమాధానం ఉండదు. ఏముండదు? 5వ అధ్యాయం ఇదే రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తుండు. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. సమాధానం అంటే ఆయనతో సహవాసం చేసే అవకాశం మనం కలిగి ఉంటాం. ఎప్పుడు? ఈ పునరుత్థానాన్ని, నీతిని మనం కలిగి ఉన్నప్పుడు. ఈ నీతిని మనం కలిగి లేనప్పుడు ఆయనతో సమాధానం అనేది ఉండదు. ఇంకా సువార్తకు లోబడేవారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేనికి? ఈ నీతి అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది? దేవునితో సమాధానంగా ఉండుటకు. ఈ నీతి దేవునితో సమానంగా ఉంటకు మనకు ఉపయోగపడుతుంది, అనుమతిస్తుంది. సువార్తకు లోబడేవారు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. సువార్త వినువారా, అనుసరించువారా, చదువువారా, సువార్త వినువారిని నీతిమంతులుగా తీర్చబడుతుందా అంటే తీరుస్తుందా అంటే తీర్చదు. అనుసరించువారు అంటే కాదు, చదువువారంటే కాదు, అనుసరించి లోబడేవారు మాత్రమే. ఎవరు? అనుసరించి లోబడే. ఇవన్నీ కూడా దీనిలో మిళితమే. అర్థమవుతుందండి? కాబట్టి వినటము గొప్ప కాదు, వినటం వల్ల ప్రయోజనం లేదు, అనుసరించడం వల్ల ప్రయోజనం లేదు. అంటే మనకు ఇష్టమైనప్పుడు ఆయన ఆజ్ఞకు లోబట్టడం వల్ల ప్రయోజనం లేదు.
ఆయన లోబడమన్న ప్రతిసారి లోబట్టమే ప్రయోజనము, అవునా కదా? కానీ మనం ఏం చేస్తాం? మనకు అవకాశం ఉన్నప్పుడే ఆయనకు లోబడతాం, మనకు అవకాశం ఉన్నప్పుడే ఆయన చిత్తాన్ని జరిగించే ప్రయత్నం చేస్తాం. మిగతా టైంలో అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా మనము మనుషులకు ప్రయారిటీ ఇస్తాం, కానీ దేవునికైతే ప్రయారిటీ ఇవ్వము. ఈ భూమి మీద సువార్త వినివారు ఒక 90% ఉన్నారు భూమి మీద నివసించే ప్రజల్లో. కానీ అనుసరించేవారు ఒక 40% ఉన్నారు అనుకుంటే, చదువువారు కూడా దాదాపుగా 70% ఉంటారు. కొంతమంది తప్పు లేదంటారు చదువుతూ ఉంటారు, కొంతమంది రకరకాలుగా చదువుతూ ఉంటారు. చదివితే ఎక్కువసార్లు చదివితే పరలోకాన్ని ఇస్తారేమో అని చదివేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ అనుసరించి లోబడేవారు 10%. ఆ 10%లో నువ్వు నేను ఉన్నావా? ఆ 10%లో మనం ఉన్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. చూడండి ఎంత తేడా వస్తుందో. వినువారైతే 90% ఉన్నారు. మాధ్యమాల ద్వారా కానీ రకరకాల ప్రసార మాధ్యమాల ద్వారా వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువువారు కూడా చాలా మంది ఉన్నారు. కానీ అనుసరించేవారు తక్కువ, అనుసరించి లోబడేవారు ఇంకా తక్కువ. అనుసరించి లోబడేవారు అంటే పూర్తిగా సత్యమును అనుసరించేవాళ్ళు. ఇక ప్రతిదీ కూడా దేవుని లేఖనం ప్రకారమే చేసేవారు. ఈ పునరుద్ధానం అనేది దేని గురించి మాట్లాడుతుందో తెలుసా? దేని గురించి మాట్లాడుతుంది? పునరుద్ధానం అంటే మనకు వెంటనే గుర్తుకు రావాలి ఒక పదము. ఏం గుర్తుకు రావాలి? తీర్పు. అర్థమవుతుందండి? పునరుద్ధానం అంటే తీర్పు అనేది మనకు గుర్తు రావాలి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము రండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 20వ వచనము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 20వ వచనము. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన, ఆ తర్వాత తీర్పు జరుగును. ఏంటండి? మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన, ఆ తర్వాత తీర్పు జరుగును. చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు, అయ్యో మీరు ఇప్పటిదాకా ఈ సత్యాన్ని తెలిపినా కూడా నేను వెళ్ళకపోయాను నా పనుబాట్ల వల్ల, అదిగో మళ్ళా దేవుడు నాకు అవకాశం ఇవ్వమనండి, ఈసారి అయితే ఖచ్చితంగా వింటాను, ఈసారి అయితే ఖచ్చితంగా సత్యాన్ని అనుసరిస్తాను, మీరు చెప్పిందే వింటాను అని అంటే కలవదు, కుదరదు. దేవుని ఏమైందంటే మనుషులందరూ ఒక్కసారే ఆ రూల్ని మార్చగలిగేవాడు భూమి మీద ఎవడో కూడా లేడు. అంటే దానికి అర్థం ఏంటంటే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నువ్వు మృతి పొందకమునుపే, నువ్వు ఒకసారి మృతి పొందకమునుపే ఈ పునరుత్థాన ప్రభావము ఎలాగుంటుందో, ఏమై ఉన్నదో గ్రహించుకోమని చెప్తున్నాడు హెబ్రీ పత్రిక ద్వారా. అపోల్లో గారు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే హెబ్రీ పత్రిక రాసింది అపోల్లో. ఆ అపోల్లో గారు తెలియజేస్తున్నాడు. గ్రహించగలుగుతున్నామా? తీర్పు అంటే ఏదో ఆషామాషిగా ఉంటుందని మనం భావిస్తున్నామా? లోకంలో తీర్పులను మ్యానిపులేట్ చేసినట్టుగా చేయగలమని అనుకుంటున్నామా? చేయలేము. ఈ శరీరంతో
నేను చేసిన ప్రతి కార్యము ఆయన దగ్గర రికార్డు ఉన్నది. ఈ శరీరముతో నేను చేసిన ప్రతి కార్యము ఆయన దగ్గర రికార్డు ఉన్నది. ఆ రికార్డును నువ్వు జీవితం మొత్తం వెచ్చించి సంపాదించిన ధనము చెల్లించినా కూడా కొనలేవు. ఎవరి చేత రికమెండేషన్ చేయించినా కూడా వాళ్ళకే పరలోకం లేదు, ఇంకా వాళ్ళే రికమెండేషన్ చేయగలరు. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈ పునరుద్ధానం అనేది దేని గురించి మాట్లాడుతుంది? తీర్పు గురించి మాట్లాడుతుంది. తీర్పు అనంగలోనే న్యాయపీఠం గుర్తుకు రావాలి. మనకు న్యాయపీఠం గుర్తుకొస్తే సరిపోతుందంటే న్యాయపీఠానికి ఇరువైపులు ఉంటారు. ఇరువైపులు ఎడం చేతి వారిగా ఎడవైపు ఉంటే, కుడివైపు ఉంటే ఏమొస్తుందో అవగాహన తెచ్చుకో. భూమి మీద తెలివి ఉపయోగిస్తాం. ఏమంటే నేను ఎడమవైపు ఉంటే నువ్వు కుడివైపు ఉన్నట్టేగా, నువ్వు కుడివైపు ఉంటే ఎడమవైపు ఏగా అని మార్చుకోవడానికి కూడా లేదండి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈ యొక్క పునరుత్థాన ప్రభావం అనేది ఇలాగ మనలను ప్రోత్సహిస్తుంది, పురికొల్పుతుంది. ఈ పునరుత్థానం అనేది చాలా ప్రభావాలను కలిగించే ఒక హృదయ ఆనందకరమైన సత్యము. ఏంటిది? ఈ పునరుత్థానం అనేది చాలా ప్రభావాలను కలిగించే హృదయ ఆనందకరమైన. ఆనందకరమా కాదా? ఆనందకరమా కాదా? ఈ అందరికి ఆనందకరము. ఆ పునరుద్ధానమును నిజంగా గ్రహించి, ఆ పునరుద్ధానము గ్రహించిన దాని ప్రకారము అనుసరించి లోబడు వారికి నిజంగా ఆనందకరము. ఎన్ని సంవత్సరాలు? కోట్ల సంవత్సరాలు, లెక్కలేనన్ని సంవత్సరాలు. దాన్ని ఇన్ఫినిటీ అని కూడా అనుకోవచ్చు మనము. మ్యాథ్స్ లో ఇన్ఫినిటీ ఉంటదే, ఇన్ఫినిటీ. కాబట్టి ఈ పునరుత్థానం అనేది చాలా చాలా ప్రభావాలను కలిగించే ఒక హృదయ ఆనందకరమైన సత్యము. యేసు మరణించినందుకు, తిరిగి లేచినందుకు, ఏంటి? యేసు మరణించినందుకు, ఆయన సమాధి చేయబడినందుకు, తిరిగి లేచినందుకు మనము ఎప్పుడు ఏ ఆదివారమున కృతజ్ఞతలై ఉండాలి. ఏమండి? యేసు మరణించినందుకు, సమాధి చేయబడినందుకు, తిరిగి లేచినందుకు ఏ ఆదివారమున మనము సంతోషించాలి? ప్రతి ఆదివారమున. ప్రతి ఆదివారమున. సంవత్సరములకు ఒక ఆదివారం అయితే కాదండి అనే సత్యాన్ని మనం గ్రహించాలి అనేది ఈ యొక్క పాట యొక్క ఉద్దేశమైనది. చాలా మంది నామకార్థ క్రైస్తవులు దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉంటారు. ఆదివారంని అనేక ఫంక్షన్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెడిపోయేది కాక, వారు దేవుని నుండి దూరం అయ్యేది కాక, వాళ్ళ బంధువులను, స్నేహితులను, వాళ్లకు పరిచయస్తులందరినీ కూడా నిత్య నరకంలో తీసుకోవడానికి ఆదివారం. నిజంగా అపవాదిగాడు ఎంత కుయుక్తిగా, ఎంత సులువుగా చిక్కులు పెడతారంటే ఆదివారం ఫంక్షన్ పెట్టుకుంటారు.
నిజంగా వాళ్ళు బుద్ధిహీనులు. ఆదివారము ఒక్కదాని నుండే మనము తప్పించుకోలేము. దేని నుండి? మరణం నుండి. మిగతా ఏ విషయం నుండి అయితే తప్పించుకోగలము. అవునా కదా? అవునా కదండి? ఒకవేళ ఆదివారం మరణం వస్తే చేసేది ఏమి లేదు. ఇంకా అతిశయక్తి ఉంటుందేమో కానీ మీరు వినటానికి. సత్యాన్ని ఎరిగినటువంటి వారు ఎవరైనా సరే ఆదివారమున వారి కుటుంబ సభ్యులు చనిపోతే ఆరాధన అయిపోయిన తర్వాతే సమాధి కార్యక్రమం జోలికి వెళ్తారు. అలాంటి వారు సేవకులు ఉన్నారు, విశ్వాసులు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆరాధన అనేది అంతటి ప్రాముఖ్యతను సంతరించుకుంది. చనిపోయిన తర్వాత మనం మళ్ళా ఆ ఆత్మను బ్రతికించలేము కదా. అవునా కదా? కానీ బ్రతుకున్న మన ఆత్మ ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే మనం ఖచ్చితంగా ఆరాధనకే ప్రాముఖ్యతనివ్వాలి. ఆరాధన అయిపోయిన తర్వాత నువ్వు ఏ పని చేసుకోవచ్చు. కాబట్టి ఈ పునరుత్థాన ప్రభావం అనేది ఎంతటి ప్రభావాన్ని చూపుతుంది, ఎన్ని విషయాల ప్రభావాన్ని చూపుతుంది. చిట్ట చివరిగా మన హృదయము ఆనందకరమైన ఇదిగా మార్చుతుంది ఈ యొక్క పునరుద్ధానం అనేది. మరి మార్చడానికి ఆయన తన పరిశుద్ధ గ్రంథ లేఖనాలను మనకు తెలియజేశాడు. ఆయన అపోస్తులను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటగా క్రీస్తుని ఏర్పాటు చేసుకున్నాడు. అపోస్తులను, ఆదిమ క్రైస్తవులను, నేడు కొంతమంది సత్యాన్ని బోధించే బోధకులను. మరి ఈనాడు ఈ పునరుద్ధాన ప్రభావం వల్ల నీ హృదయానికి నిజంగా ఆనందకరమైన సంతోషము, ఆ సందర్భాలను నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావా? ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేసుకో. ఈ పునరుద్ధాన ప్రభావం అనేది నీ జీవితం మీద, నీ భౌతిక జీవితం మీద, నీ ఆత్మీయ జీవితం మీద ఎంత మట్టుకు ప్రభావితం చేయగలుగుతుంది, ఎంత మట్టుకు నువ్వు ఆ ప్రభావానికి లోనవగలుగుతున్నావు, ఆ ప్రభావానికి ఆకర్షితులు అవ్వగలుగుతున్నావు. అవునా కదా? ఆకర్షితులు అవ్వాలా, అవసరం లేదా? కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, పునరుత్థాన ప్రభావం అనేది ఎంత శక్తి గలది, ఎంత విలువ గలది, ఎంత మహిమ గలది. దీన్ని ఒక ఆదివారం మనము ఏదో క్యాజువల్గా, సింపుల్గా ఒక ఫంక్షన్ జరుపుకున్నంత ఈజీగా, చాలా చీప్గా చేస్తున్నారు. అంత చీప్గా. దాని కొరకు ఆయన తన ప్రాణాన్ని పణంగా పెడితే అది మనకు ఇవాళ చీప్ అయిపోయింది. అదే ఆ పునరుత్థానం అనేది రంగు బట్టలు మార్చి తెల్ల బట్టలు వేసుకోవడానికి, సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే దేవుని ఆజ్ఞలు పాటించడానికి ఉపయోగపడేదిగా మార్చుతున్నారు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. వాస్తవా కదా? కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా, మనం ఆ స్థితిలో ఉండకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ స్థితిలో? ఆ పునరుత్థాన ప్రభావం అనేది ఒక్క ఆదివారముని మనము జనులకు చూపించకూడదు. ఎప్పుడెప్పుడు చూపించాలి? మన బ్రతుకు ద్వారా, మన జీవన విధానం ద్వారా, మన చుట్టుప్రక్కల ఉన్న వారికి, ఇదిగో క్రీస్తుని అనుసరించేవారంటే ఇలాగ ఉంటారు, ఇలాగ అబద్ధాలు ఆడరు, ఇలాగ నీతిగా ఉంటారు, ఇలాగ అన్యాయంగా ప్రవర్తించరు, ఇలాగ మోసం చేయరు, ఇలాగ కపటమైన మాటలు మాట్లాడరు అని ప్రతి క్షణము మనము ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏమి చేసినా కూడా మన క్రియల ద్వారా ఈ పునరుత్థాన ప్రభావము సర్వలోకానికి వ్యాప్తి జరగాలి. ఎక్కడదో? సర్వలోకానికి వ్యాప్తి జరగాలి.
దేవుడు కోరుకున్నది అది. ఆ పునరుత్థాన ప్రభావమును గ్రహించినటువంటి అపోస్తలులు యెరూషలేములో ప్రారంభమై భూదిగంతముల వరకు సర్వలోకానికి సువార్త ప్రకటించారు. ఆ తర్వాత వచ్చినటువంటి అనేక తరాలు వాళ్ళు ఇంకా విస్తరించారు. మనమేమో విస్తరించిన దాన్ని, వాళ్ళు విస్తరించిన దాన్ని మనం కుదిస్తున్నాము. మనం కూడా విస్తరించాల్సింది పోయి కుదిస్తున్నాము. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఇటు విషయాన్ని మీ అందరూ కూడా గమనించాలని మీకు ప్రేమతో తెలియజేసుకుంటూ, పునరుత్థాన ప్రభావం గురించి మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన స్నేహితులు, మన చుట్టుప్రక్కల వారు అనేకులు ఈ పునరుత్థాన ప్రభావం గురించి తెలియక ఏదో ఒక పండుగను ఆచరించినంత ఈజీగా ఆచరిస్తున్నారు. కాబట్టి వారికి తెలియజెప్పవలసిన బాధ్యత దేవుడు నీ యొక్క నోటికి, నీ భుజాన్ని మీద, నీ భుజం పైన ఆ బాధ్యతను పెట్టి ఉన్నాడు. నీ నోటి ద్వారా ఆ పునరుద్ధాన ప్రభావాన్ని ప్రకటించాలి. నీ శరీరం ద్వారా దాన్ని కనపరచాలి. నీ భుజములపై ఆయన సువార్త భారాన్ని వేస్తూ ఉన్నాడు. శ్రద్ధగా ఓపికతో నుండి మీకు ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.